హాయ్ అండి అందరికీ. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బావున్నానండి. ఈరోజు మనం రుచికరమైన పప్పుచారు తయారు చేసేద్దాం. కమ్మనైన, రుచికరమైన, మంచి సువాసన కలిగిన ఈ పెసరపప్పు చారు ఏ విధంగా తయారు చేయాలో మనమైతే ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందామండి. ఓకేనండి. ముందుగా అయితే మనము స్టవ్ వెలిగించుకుందామండి. స్టవ్ వెలిగించి ఒక కుక్కరు పొయ్యి మీద పెట్టానండి. కుక్కర్ అనేది లైట్‌గా హీట్ అయిన తర్వాత ఒక కప్పు పెసరపప్పు అనేది వేసానండి. పెసరపప్పుని చక్కగా ఫ్లేమ్ అనేది లోలో పెట్టి వేయించుకుంటున్నానండి. అదేంటబ్బా! పెసరపప్పు వేపుతుంది అనుకుంటున్నారా? అదేనండి మన పప్పుచారు కమ్మని వాసన రావాలంటే మరి ఈ విధంగా పెసరపప్పు అనేది వేయించాలండి. చూస్తున్నారు కదా! ఇలా వేయిస్తాం అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ పోసి ఒకసారి శుభ్రంగా కడిగేసి ఈ కడిగిన పెసరపప్పులో నేనైతే ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను గాబట్టి, 3 కప్పులు వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి. ఈ 3 కప్పులు వాటర్ అనేది చక్కగా సరిపోతదనమాట. పప్పు అనేది చక్కగా ఉడికిపోయిద్దండి. అందుకని నేను 3 కప్పులు వాటర్ అనేది ఈ పెసరపప్పులో యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపండి, 1 టేబుల్ స్పూన్ కారమండి, పావు టేబుల్ స్పూన్ సాల్ట్ అండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి గరిటెతో మొత్తం కలియబెట్టానండి. ఆ తర్వాత ఒక్క రెమ్మ కరివేపాకు కూడా వేసానండి. వేసి కుక్కర్‌కి మూత పెట్టి స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టానండి. 3 విజిల్ వచ్చిన తర్వాత తీసి చూద్దామండి. చూసారు కదా! చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు నేను పప్పు మెదిపే దాంతో చక్కగా మెదిపేస్తున్నానండి. ఆల్రెడీ బాగా కుక్ అయింది కాబట్టి ఎక్కువ మెదపాల్సిన పని లేదు. అయిపోయింది. ఇలా అయితే సరిపోయిద్దండి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి ఈ 3 కూడా దానిలో వేసేద్దామండి. ఆ తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండు రసం తీసుకొని అది కూడా దీనిలో వేసేయాలండి. మనకి పప్పుచారుకి ఎంత క్వాంటిటీ వాటర్ కావాలో అంత మనం యాడ్ చేసుకుందామండి. పప్పుచారు పల్చగా ఇష్టపడేవాళ్ళు కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలండి. చిక్కగా ఇష్టపడేవాళ్ళేమో కాస్త మనం వాటర్ అనేది తగ్గించుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ వెలిగిచ్చి స్టవ్ పైన పెట్టాననమాట. చూసారు కదండీ! ఈ విధంగానే బాయిల్ చేయాలి. అప్పుడే పప్పుచారుకి మంచి రుచి అనేది వచ్చిద్దనమాట. ఇది కనీసం ఒక 15 మినిట్స్ అయినా సరే ఈ విధంగానే బాయిల్ అవ్వాలండి. చక్కగా ఉడకాలనమాట. ఆ టమాటా, ఉల్లిగడ్డ గడ్డగా ఏసాం గాబట్టి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఈ విధంగా ఉడికితేనే మంచి టేస్ట్ అనేది వచ్చిద్దనమాట. నాకీ పప్పుచారు చూస్తుంటే ఒకటి గుర్తొస్తుందండి. అదేంటో చెప్పమంటారా? టూరిస్ట్ అయిన టమోటా, ఊరి అవతల ఉల్లిగడ్డ, పక్క ఊరి పచ్చిమిర్చి. బీచ్‌లో ఈత నేర్చుకున్నట్లుందండోయ్! సరేనండి. వాటిని అలాగే ఈదనివ్వండి ఈత వచ్చే వరకు. అంటే ఈ పప్పుచారులో బాగా ఉడికేంత వరకనమాట. ఈ పప్పుచారులో కొంచెం సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసానండి. కొత్తిమీర వేసి ఇంకొంచెం సేపు కలియబెడుతున్నానండి. ఓకేనండి. దాన్ని ఆ విధంగా మరగనివ్వండి. చూస్తున్నారు కదండీ నా వీడియోస్. నా వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకు ముందు నేను చేసిన కోడిగుడ్లు పులుసు వీడియో నాకైతే 40 వ్యూయర్సే వచ్చినియండి. నాకింతవరకు కూడా అంత తక్కువ ఎప్పుడు రాలేదు. ప్లీజ్ అండి నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చక్కగా చూడండండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత తాలింపు కోసం నేను ఒక పెనం పెట్టి పెనం పైన ఆయిలేసి 4, 5 రెమ్మలు వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, 3 ఎండుమిర్చి, తాలింపు దినుసులు, తర్వాత గుప్పుడు కరివేపాకు వేసి చక్కగా వేయించానండి. తాలింపనేది బాగా వేగిన తర్వాత చిటికెడు ఇంగువ కూడా ఏసానండి. ఇంగువ వేయగానే మంచి ఫ్లేవర్ వస్తదండి. పప్పుచారైతే మంచి టేస్ట్ కూడా ఉంటది. అయిపోయిందండి. తర్వాత ఈ తాలింపు పప్పుచారులో యాడ్ చేసేయడమేనండి. చూసారు కదా! ఎంత బావుందో కలర్‌ఫుల్‌గా. అంతేనండి. ఎంతో టేస్టీ అయిన, రుచికరమైన, ఒంటికి చలవ చేసే పప్పుచారు రెడీ. ఈ పప్పుచారు మనం ఎక్కువ శాతం రైస్‌లో తింటామండి. రైస్‌లోనే కాదండి రోటీ, చపాతీలో కూడా తింటే బానే ఉంటదండి. మరి ఇంకెందుకండి ఆలస్యం? మీరు కూడా పెసరపప్పు చారు ఈ విధంగా రుచికరంగా చేసేసి ఎలా ఉందో ఏంటో కామెంట్ చేసేయండి. ఓకేనండి. మీరందరూ కూడా ఈ లక్కీ కుకింగ్ తెలుగు ఛానల్‌కి సపోర్ట్ చేయండి.
ప్లీజ్ అండి. మీ అందరూ సపోర్ట్ నాకెంతో అవసరమండి. వేడి వేడి అన్నంలో దొండకాయ గ్రేవీ కర్రీ వేసుకొని, ఆ తర్వాత ఈ కమ్మనైన పప్పుచారు పోసుకొని తింటే వావ్!